హలో అండి, అందరికీ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా ఉదయాన్నే పిల్లలిద్దరిని స్కూల్కి రెడీ చేసి అయితే పంపించేశాను. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ముస్లి తింటున్నాను అనమాట. పిల్లలకైతే ఉప్మా చేసి పెట్టేశానండి. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇది తినేసి వంట పని చేసుకుని వాళ్ళకి క్యారేజ్ అది పంపించాలి. ముందైతే పిల్లలు వెళ్ళగానే ఇంట్లో నార్మల్గా పని ఏదైనా ఉంటే చేసేసుకుంటానండి. లైక్ క్లీనింగ్ పనులు లాంటివి చేసుకుని ఆ తర్వాత ఇంకా స్నానం అది చేస్తానన్నమాట. చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి ముస్లి అయితే కలిపేసుకుంటున్నా. అంటే ఇది కొంచెం పాలల్లో వేసిన తర్వాత కొంచెం పక్కన ఉంచాలి కదా, ఒక 5 minutes ఇలాగా నానుతూ ఉంటుంది. వేరే పని వెజిటేబుల్స్ అవి కట్ చేసి పెట్టేసుకోవచ్చు కదా అనుకుంటున్నాను అనమాట. దీంట్లోకి అయితే మునిగేదాకా పాలు వేసేసుకుని పక్కన పెట్టేస్తాను ఒక 5 minutes. ఈలోపు వేరే పని ఏదైనా చూసుకుని తర్వాత తింటాను. కార్తీక మాసం అయిపోయింది చూస్తుండగానే. ఇంకా మేమైతే థర్స్డే రోజు గార్డెన్ పార్టీకి వెళ్ళాము. సడన్గా అనుకున్నాము, ఇంకా థర్స్డే రోజు వెళ్ళిపోయామన్నమాట. అవి కూడా నేను షేర్ చేస్తాను. రేపటి వ్లాగ్లో అయితే గార్డెన్ పార్టీ వ్లాగ్ వస్తుందండి, అది కూడా మిస్ కాకుండా చూడండి. ఇంకా ఈ రోజు అయితే మేము మళ్ళీ కడియం కూడా వెళ్ళాల్సి వచ్చిందండి. అంటే మొక్కలు తీసుకొచ్చానని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో వాటికైతే మట్టి తీసుకొద్దామని చెప్పేసి కడియం వెళ్ళాము. ఇక్కడ అంతా చూసామండి దగ్గరలో, బట్ మాకు మట్టి ఎక్కడ అంతలా ఏం కనిపించలేదు. రోడ్ల పైన నార్మల్గా ఉందంతే. సో ఈ రోజైతే ఇంకా క్యాప్సికమ్ కర్రీ చేద్దామా అని చెప్పేసి తీస్తున్నాను. అమ్మ అయితే నాకు చాపింగ్ బోర్డ్ పంపించింది కదండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. నా చాపింగ్ బోర్డు విరిగిపోయింది అనమాట. ఇది క్యూట్గా బాగుంది, పాతదానిమే కొంచెం చిన్నది, అదైతే విరిగిపోయింది మధ్యలోకి. ఇంకా నైఫ్ కూడా తీసుకొచ్చింది అనమాట. దాంతోపాటు వచ్చేసి నేను నైఫ్ తీసుకున్నప్పుడు బాగా షార్ప్ నైఫ్ తీసేసుకున్నానండి బజార్కి వెళ్ళినప్పుడు. అది శ్రీయాన్షి పాప ఇలా పట్టుకుని తెక్కొట్టేసుకుంది అనమాట పైన పెడితే. ఆల్రెడీ నేను వీడియోస్ షేర్ చేశాను కదా. పైకి ఎక్కేసి తీసుకుంది ఎక్కడో ఉన్న పైన ఉన్న దాన్ని. ఇంక అప్పటి నుంచి నేనైతే నా దగ్గర ఉన్న పాత చాకే వాడుతున్నాను అనమాట. అదేమో మొద్దు బారిపోయి ఉంది, అస్సలు కట్ చేయబుద్ధి వేయట్లేదు. దాంతో వండాలంటేనే చిరాకు వస్తుంది ముందు. ఇంకా వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని మర్చిపోతున్నాను. బయటకు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు డీమార్ట్ వెళ్ళారంటే వాళ్ళకైతే 2 కూడా తీసుకురమ్మని చెప్పాను అనమాట. ఈరోజైతే మెంతికూర పప్పు చేస్తున్నానండి. ఒక టమాటా ఉంది, వెజిటేబుల్స్ అయిపోతున్నాయి, మళ్ళీ తెచ్చుకోవాలి. ఇంకా బంగాళదుంపలు, క్యాప్సికము, తర్వాత మెంతికూర, ఒక టమాటా, ఉల్లిపాయలు ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే. సో ఇవైతే నేను ఇక్కడ కట్ చేసేసుకుని డైరెక్ట్గా కుక్కర్ అయితే పెట్టేస్తానండి. టమాటాలు, మెంతికూర, పప్పు కడిగేసి పెట్టేస్తాను. తర్వాత ఇంకా అది ఉడికిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేస్తాను అనమాట. ఈ లోపు అక్కడ పక్కనే పెట్టి ఉంచాను చూసారా. నాకైతే ఏంటో కానీ తినడం అస్సలు కుదరదండి పొద్దున్న టైంలో. ఒకదాని తర్వాత ఒకటి పనులు అయితే ఉంటాయి కదా, అలాగా అసలు నాకంటూ తిని కాసేపు ఏమైనా తాగి కూర్చుందామంటే ఉండదనమాట, లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా పక్కనే పెట్టి ఉంచాను ఆ ముస్లిని. తిందాం అనుకుంటే మళ్ళీ పప్పు స్టవ్ మీద పెట్టి తినొచ్చులే అనేసి అనుకున్నాను. ఇంకొకసారి ఏంటంటే ఇక్కడే నుంచుని అలా తినడమో తాగడమో చేస్తూ ఇంకో పని, వంట పని అలా చేసేస్తూ ఉంటాను అనమాట. కందిపప్పు లేదు చూశాను, సో ఇంక అందుకనేసి పెసరపప్పు అయితే కడిగేసి పెట్టేస్తున్నానండి. సో కడియం వెళ్ళాలి అని చెప్పాను కదా. ఇంకా మా హస్బెండ్ మధ్యాహ్నం వచ్చారు. వచ్చిన వెంటనే వెళ్దామంటే ఆయన ఏమో పడుకుంటాను నేను కాసేపు, పిల్లలు వచ్చాక వెళ్దాంలే, వాళ్ళని మీ అమ్మగారి ఇంట్లో వాళ్ళు దింపి అలా వెళ్దాంలే అని చెప్పేసి అన్నారు. మళ్ళీ సరే ఇంకా అని చెప్పేసి నేను కూడా వంట చేసుకుని ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకుందాం అనుకుంటున్నాను. క్యారేజ్ ఇవ్వాలి పిల్లలకి. ఈ కార్తీక మాసంలో మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏమైనా గార్డెన్ పార్టీస్కి కానీ ఎక్కడికైనా వెళ్ళారా అన్నది నాకైతే చెప్పండి, కామెంట్ చేసేసేయండి. మేమైతే యాక్చువల్గా గార్డెన్ పార్టీలా కాకుండా ఏదైనా 1 dayలో మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేసి ఇలా పక్కనున్న చిన్న ఊర్లలాగా వెళ్దాము అని అయితే అనుకున్నామండి. ఫస్ట్ అయితే మేమేం ప్లాన్ చేసుకోలేదు, బట్ సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. ఏమైనా ఊరు వెళ్తే బాగుంటుంది కదా. సో అక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ నైట్కి ఇంటికి వచ్చేసి ఇలాగ అనుకున్నాము. బట్ అవ్వలేదండి. ఊర్లోనే ఒక ప్లేస్కి అయితే వెళ్ళి గార్డెన్ పార్టీ చేసుకున్నాము. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా చాలా బాగా గడిచిందనమాట. అవన్నీ కూడా నేనైతే రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను, మిస్ అవ్వకండి. నాకు కొంచెం ఎడిటింగ్కి టైం పెట్టేస్తుందండి. ఈరోజు కూడా కొంచెం లేట్గానే పెడుతున్నాను. నేను ఇంట్లో లేకపోవడం వల్ల వీడియోస్ లేట్గా పెట్టాను. సో వీడియోస్ లేట్ అవుతుంటే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట నాకు, ఎప్పుడు పెడతానా ఏంటా అనేసి. సో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా కొంచెం సెట్ అవ్వాలి, లైట్గా థ్రోట్ ఇంకా సెట్ అవ్వాలి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ కట్ చేస్తున్నా. ఇది కట్ చేసేటప్పుడు అనిపించిందండి నాకు, మొత్తం క్యాప్సికమ్ అంతా 4 వేసేయడం ఎందుకు, 2 బంగాళదుంపలు 2 క్యాప్సికమ్ కాంబినేషన్లో కర్రీ చేయొచ్చు కదా. మా పిల్లలు క్యాప్సికమ్ కర్రీ తినరండి, తెలిసిందే కదా, పిల్లలు అన్ని రకాలు తినరు కొంతమంది. మా పిల్లలు అందులో ముందే ఉంటారు. అందుకనేసి నేను మళ్ళీ వాళ్ళకి ఇందులో కారం అవన్నీ వేస్తే నచ్చదు. టొమాటో క్యాప్సికమ్ చేస్తాను, బట్ టొమాటో లేవు. ఇందాక ఒకటే చూపించాను కదా. ఏం చేద్దామా అని ఆలోచించాను. మా అత్తయ్య గారు అయితే కూరకారం ప్రిపేర్ చేస్తారు ఇంట్లో, అది కొంచెం ఉంది.
అది వేసేసి చేద్దామనేసి తరుగుతున్నాను అనమాట 4. కాకపోతే ఇంకా పిల్లలు తినరండి, కారం కారం అంటారని చెప్పి మళ్ళీ ఫ్రైలా పెట్టిన క్యాప్సికమ్ తినరు. అందుకనేసి 2 క్యాప్సికమ్స్ పక్కకు తీసేసాను. ఒక 2 మాత్రమే కట్ చేసి 2 అయితే బంగాళదుంపలు 2 క్యాప్సికమ్లు ఒక ఉల్లిపాయ కలిపేసి అయితే కర్రీ చేసేద్దాం అనుకుంటున్నా. పిల్లలకైతే నార్మల్గా ఫ్రైలా చేసేసి అయితే పెట్టేస్తానండి. తర్వాత మాకు కూరకారం వేసుకుంటాను నేను వాళ్ళకి తీసేసిన తర్వాత. ప్రజెంట్ అయితే అలా అనుకున్నాను ఇంకా. సో ఇంకా 2 క్యాప్సికమ్స్ అయితే పక్కకైతే పెట్టేస్తాను. ఇదిగోండి ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను. అలాగే 2 బంగాళదుంపలు కూడా కట్ చేస్తున్నాను నేను. ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే క్యారేజ్ మధ్యాహ్నం ఇవ్వాలి కాబట్టి ఇంట్లో క్లీనింగ్ పనులు, క్యారేజ్ ఇవన్నీ అయ్యేదాకా నాకు ఊపిరాడట్లేదండి. వీడియోస్ నైట్ టైం ఎడిట్ చేసి పెట్టేసుకోవాలండి. నైట్ టైం కొంచెం 1 గంట లేట్గా పడుకొని ఎడిట్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, అప్పుడు పొద్దున్నే నాకు ఈ హడావిడి అయిపోయినా ఇదన్ని పనులు ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి 2 అయిపోద్ది కదండి. మళ్ళీ అప్పుడు భోజనం చేయాలనిపిస్తుంది అనమాట. అంతే కదా, పని అంతా చేసి ఇంకా ఆకలేస్తుంది. అలా లేట్ అయిపోతుంది రోజు 3ంటికి, 3:30కి, 4ంటికి పెడుతున్న లాంగ్ వీడియో టైం అసలు 2:30కి మన ఛానల్లో. అలాంటిది 4 కూడా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి. సో చూడాలి దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్. నైట్ ఏమో బాగా మా పిల్లలు పడుకునేసరికి నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇంక ఇక్కడైతే కొంచెం కష్టపడాలి అనుకుంటున్నా ఇంకా ఛానల్ కోసం. నేను కూడా ప్లాన్ చేసుకుంటాను మెల్లగా. అండ్ ఇక్కడ ఏంటంటే పువ్వులు అవి చెట్లు తీసుకొచ్చా, అదే మొక్కలు తీసుకొచ్చాం కదండి మన ప్లాంట్స్. సో వాటికైతే మట్టి తీసుకొద్దామని చెప్పేసి కడియం వెళ్తున్నాము. అప్పుడు టైం అయితే 4:30 అయిందండి. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్ నుండి తీసుకొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దింపేస్తున్నాము. దింపేసి మేమైతే కడియం బయలుదేరుతున్నాం అనమాట. అంటే ఇంకా కడియం వరకు కూడా ఏం వెళ్ళలేదండి. మట్టి అయితే ఉంది వేమగిరి దగ్గర, బుర్రలంకలో అలా ఉందన్నమాట. సో అక్కడ తీసేసుకున్నాము ఇంకా మట్టి. పువ్వుల మొక్కలు కూడా ఇంకా నేను మందారం మొక్కలు మనం తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోవడం అవ్వలేదు. అంటే మందారం తీసుకున్నాను, అందులో వేరే రకం తీసుకున్నాను అనమాట అవి కూడా. సో ఇక్కడ మట్టి దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి బుర్రలంక దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఒక ఆయన పాపం మాకు మట్టి ఇచ్చారండి. తీసుకువెళ్ళండి పర్వాలేదని చెప్పేసి ఇచ్చారు. బట్ అందరూ ఏమి ఫ్రీగా ఏమి ఇవ్వరండి, మట్టి డబ్బులకు అమ్ముతారు. కేజీ ఇంత, 10 కేజీలు, 25 కేజీలు ఇంత అలా అమ్ముతారనమాట. బట్ ఈయన మాత్రం అలా ఏం తీసుకోలేదు. తీసుకెళ్ళండి మాదే నర్సరీ, పట్టుకెళ్ళండి పర్లేదని చెప్పేసి ఇచ్చారనమాట. సో కొంతమంది మంచివాళ్ళు ఉంటారు కదండి, అలాగా. ఇంకా మేమైతే ఇక్కడ మట్టి తీసేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంటికి రాగానే అమ్మ అయితే స్నాక్స్ పెట్టిందనమాట. సన్నకారపూస అలాగే బెల్లం జిలేబీ పెట్టింది. ఇంకా ఇవి తినేసి బన్నీ వాళ్ళు అయితే ఇంక మొక్కలు నాటడానికి అయితే రెడీ అవుతున్నారండి. మేము తెచ్చిన మట్టి అయితే సరిపోదండి యాక్చువల్గా మొక్కలకి. ఒక పెద్ద బస్తాతో తెచ్చామంతే, అంటే 2 వాటిల్లో అడ్జస్ట్ చేసి తెచ్చాము. ఇంకా మేమైతే ఒక 50 కేజీల దాకా అలా తెచ్చి ఉంటామేమో అండి. అంటే మట్టి బరువు ఎక్కువ ఉంటుంది కదా. ఒక బాగా పెద్ద బస్తా అనుకోండి తెచ్చామన్నమాట. 2 సర్దుకుని చాలా బరువుగా ఉంది. ఇంకా మా హస్బెండ్ ఒకటి ముందు పెట్టుకున్నారు, నేను వెనకాల పట్టుకుని కూర్చున్నాను. అలా బండి మీద తెచ్చాము. ఇంకా అంతకన్నా తేవడానికి కూడా బండి మీద అవ్వదు. బట్ మొక్కలన్నిటికీ సరిపోదా మట్టి. ఇంకా కొన్ని వేస్తున్నాం అనమాట. ఇంకా బన్నీ వాళ్ళు అయితే వేస్తున్నారు, నేనేం వేయట్లేదు, కూర్చొని చూశాను అంతే. ఈలోపు అయితే మా నాన్నగారే అట్లు వేస్తున్నారండి. సో ఇక్కడ అట్లు వేస్తుంటే అవి తింటూ కూర్చుంది అనమాట. అట్లలోకి పప్పు పులుసు ఏదో ఉంది. సో మధ్యాహ్నం అది ప్రిపేర్ చేసింది, అది చాలా బాగుందనమాట. ఈ అట్టుకైతే కాంబినేషన్, ఈ అట్టు పేరు ఏంటో నాకు తెలియదు, వేశారు, తిన్నాను అనమాట. టేస్టీగా ఉందనిపించింది. నాకు ఆకలేస్తుంది అప్పటికే. నాకు జిలేబీ నచ్చదండి, అంటే నచ్చుతుంది పంచదారది అయితే ఒకటి తింటాను కానీ ఇది బాగా స్వీట్ ఎక్కువ ఉందని చెప్పేసి కారపోసి తిన్నాను. ఈలోపు అట్టు వేస్తే అట్లు కూడా ఒక 3 అట్లు అయితే తినేసాను అనమాట. ఇలా నా నైట్ డిన్నర్ అయితే వీటితో కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు బాగా వేడిగా ఉంది. ఈ లోపు అయితే వీళ్ళు మొక్కలు అవి 1 బై 1 వేస్తూ ఉన్నారు. మట్టి సరిపోలేదు, కుండీలు కూడా కొన్ని కావాల్సి వచ్చాయి ఇంకాను. అంటే చాలా మొక్కలే ఉన్నాయి కదా. మళ్ళీ డీమార్ట్ దగ్గరికి వెళ్ళామన్నమాట కుండీలు తెచ్చుకుందామని చెప్పేసి. ఎన్నో కాదు, ఒక 3 తక్కువ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళాము. బట్ తెచ్చినా మట్టి లేదండి. మట్టి మళ్ళీ తెచ్చుకుందాం ఇంకొక రోజు వెళ్ళి అనుకున్నాము. మళ్ళీ కడియం, బుర్రలంక వీటికి వరకు వస్తామాట. డైలీ అంత దూరం వెళ్ళడం కుదరదు కదా. ఇంకా ఊర్లో ఏమైనా ఉందా చూసుకుందాం అనుకుంటున్నాం అనమాట. కొంచెం వెలుగున్నప్పుడు వెళ్తే ఊర్లో మట్టి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. సో బన్నీ అయితే కూర్చొని చక్కగా మొక్కలన్నీ వేస్తుంది. కొన్ని మొక్కలు పెద్దవి ఉంటాయి కదండి, వాటికేమో పెద్ద కుండీలు, కొన్ని చిన్న మొక్కలకేమో చిన్న కుండీలు, అలా చూసి వేస్తున్నాము. ఇది బొబ్బాస్కాయ మొక్క అండి, పపాయ మొక్క. ఏదో మరి ఎలా వచ్చేసిందో, ఏదో విత్తనం పడిందో ఏమో, దాని అంతటా అదే వచ్చేసింది. తర్వాత ఇదైతే పక్కన ఉన్నది మాత్రం బన్నీ వేసింది. సంపంగి పువ్వులు విత్తనాలు వేస్తే వచ్చాయన్నమాట. తర్వాత చిక్కుడుకాయ మొక్క అనుకుంటా, ఇది చిక్కుడుకాయ మొక్కే. అది కూడా దాని అంతటా అదే మొలిచేసిందండి, ఏం వేయలేదు, కుండీలో మొలిచిందనమాట అలాగా. తర్వాత పాదు, చిక్కుడుకాయ పాదు అవుతుంది, మొక్క కాదు కదా. ఇంకా ఇక్కడైతే ఇవి కొనుక్కున్నవి మందారం మొక్కలు, అవి పెద్ద బకెట్లో వేసుకున్నాను కదా. ఇవి నేను పట్టుకెళ్ళాలండి, ఒక్కొక్కటి 1 బై 1 బండి మీద తీసుకెళ్ళాలి. మరి 1 బై 1 ఒక్కొక్కసారి 2 వేసి ఒక్కొక్కటి అలా తీసుకెళ్ళాలన్నమాట. బరువుగా ఉంటాయి కదా బాగా.
ఇంకా అప్పటిదాకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. నాకు తెలిసి మెల్లగా ఒక వారం దాటేస్తుంది ఒక్కోటి పట్టుకెళ్ళేసరికి. బయటకు వచ్చినప్పుడల్లా పట్టుకెళ్ళాలి. ఇంకా ఇది ఒక గులాబీ మొక్క, ఇది హైబ్రిడ్ గులాబీ, ఇది నేనే సెలెక్ట్ చేసుకున్నాను ఇది కూడా. అండ్ చిట్టు గులాబీలు తీసుకున్నాము. బన్నీకి ఒక చిట్టు గులాబీ మొక్క అండ్ నాకు ఒక చిట్టు గులాబీ మొక్క తీసుకున్నాం అనమాట. తర్వాత మందారం మొక్కలు మూడు మందార మొక్కలు తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నేను కడియం వెళ్ళినప్పుడు మళ్ళీ మందార మొక్క తీసుకొచ్చాను. చూపిస్తున్నాను అసలు ఏమేమి ఉన్నాయన్నది మొక్కలు మా దగ్గర అయితే. ఒకసారి అలా చూపిస్తున్నాను అంతే, చూడండి. అండ్ తర్వాత అయితే ఇది ఇప్పుడు వెళ్ళానని చెప్పాను కదా కడియం, ఇప్పుడు మట్టి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తెచ్చాను మందారం మొక్క. అలాంటిది ఇంట్లో కూడా ఉంది నా దగ్గర. అండ్ ఇక్కడ బన్నీ నాటేది కూడా మందారం మొక్కే. సో ఇక్కడ అయితే ఇంకా బన్నీ చూపిస్తుంది అనమాట, చూడు మందార మొక్కలు మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే అవ్వదు, మట్టి సరిపోదు అని చెప్పేసి చూపిస్తుంది. బాగా పెద్దవి ఉన్నాయి కదండి, పెద్ద వాటిల్లో నాటుకోవాలి అని చెప్పేసి అయితే చెప్తున్నాను నేను. ఆ కుండీ కూడా సరిపోదు, పెద్ద వాటిల్లో నాటుకోవాలని చెప్తున్నాను. నేనైతే ఒక పాత బకెట్లో అయితే వేసుకున్నాను ఆ మొక్క. బన్నీ కూడా ఒకటి తీసుకుంది. అంటే ఇది ఒకటండి, దేవుడికి పూలు పెట్టుకుందామని ఇది బన్నీ తీసుకుంది అనమాట. నందివర్ధనం పూలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు అయ్యేవి కదా. సో బస్తాలు, టబ్బులు ఇలా పెద్ద వాటిలో వేసుకుంటే బాగా పెద్దవి అవుతాయి, పెరుగుతాయి, పువ్వులు వస్తాయి అనమాట. చిన్న వాటిలో వేసుకుంటే పెద్ద రావు. అండ్ బన్నీది కొన్ని పాత మొక్కలు కూడా ఉన్నాయిలండి వీటిలో, అన్నీ ఇప్పుడు తీసుకొచ్చినవే కాదు. మందారం మొక్కలు, గులాబీ మొక్కలు మొత్తం ఇప్పుడు మొత్తం ఇప్పటిదాకా ఉన్న మొక్కలు అయితే చెప్తున్నాను. తులసి అండ్ ఇది మల్లె మొక్క. నార్మల్గా ఇలా కట్టేసింది అనమాట, పైకి పాకుతుందేమో అని చెప్పి. సరిగ్గా మట్టి సరిగ్గా లేదు, అందుకే సరిగ్గా రాలేదని చెప్తుంది. ఇది తులసి మొక్క. రీసెంట్గానే చిన్న తులసి మొక్క అయితే వేశారండి. అమ్మ వాళ్ళు ఎక్కువ తులసి మొక్క ఫస్ట్ నుంచి ఎక్కువ ఉంచుకునేవారు కాదు, వచ్చి రావట్లేదు అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఇంకా తులసి అమ్మ ఏముంది, దేవుడు కదా, వచ్చి రావడం ఏంటని చెప్పేసి మళ్ళీ పెట్టుకున్నారనమాట. ఇవ్వండి మొత్తం మీద అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు అయితే. ఇప్పుడు నావి కొన్ని ఉన్నాయి, నేను కొన్ని తీసుకెళ్ళిపోతాను. నార్మల్గా చూపించాను అంతే. 3 కుండీలు తక్కువ అని చెప్పాను కదా, డీమార్ట్కి వచ్చి తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి, 2 బకెట్స్ కూడా తీసుకున్నాం ఇంట్లోకి. సో ఇంతే ఈ వ్లాగ్.